భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన రోజు ఉన్న ప్రాముఖ్యతను, ఉదాత్తతను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో దీనిని విజయవంతంగా అమలుపరచడానికి తగినట్టుగా రాష్ట్ర స్థాయి ఎన్నికల నిర్వహణ యంత్రాంగాన్ని చైతన్యపరచడానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఒక సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. లోకేష్ కుమార్ అదనపు సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ సీఈఓ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డోస్, కలెక్టర్ అనుదీప్, హైదరాబాద్ కలెక్టర్ గౌతమ్, మేడ్చల్ మల్కాజ్గిరి డీసీపీ శ్రీనివాస్, బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థలు మొదలైన వాటిని కూడా భాగస్వామ్యులను చేయాలని, ఆ రోజున అంటే జనవరి 25, 2024న ఉదయం 11 గంటలకు రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ప్రతిజ్ఞ చేసుకునేలా ఏర్పాటు చేయాలని ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. భూస్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఓటరు దినోత్సవాలు నిర్వహించాలని డీఈఓలతో సహా సంబంధిత అధికారులందరికీ శ్రీ వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్నికల సంఘం కార్యక్రమాలపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఆయన ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేశారు. భారత్, ఫిజీ దేశాల మధ్య టూరిజం, వైద్య విద్య రంగంలో ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థ ఒప్పందాలు చేసుకున్నట్లుగా డైరెక్టర్ సాయికృష్ణ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఐఎస్ఎం ఎడ్యుటెక్ కార్యాలయంలో ఫిజీ ఉప ప్రధాని విలియమీ గవాకాతో ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థ ప్రతినిధులు సమావేశమై వైద్య విద్య అవకాశాలపై చర్చించారు. ఫిజీ దేశంలో ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసేందుకు ఈ సమావేశం దోహదపడుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక పర్యాటకులను ఆకర్షిస్తున్న దేశంగా ఫిజీ గుర్తించబడిందని, 100కు పైగా దీవులు ఉన్నాయని ఆ దేశ ఉప ప్రధాని విలియమీ గవోకా తెలిపారు. తమ దేశంలో 40% మంది భారతీయులేనని, అక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేసే విషయంలో చర్చిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆస్కర్ అవార్డు గ్రహీత విజయేంద్ర ప్రసాద్, .నెట్ చైర్మన్ వేణుగోపాల్తో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అదే కదా సార్ అని అనుకున్నాను. అంటే నన్ను ప్రశ్న వేసుకుంటే అంత పెద్ద ప్యాలెస్లో ఉంటే పక్కన ఎవరు ఉంటారు? అఫ్కోర్స్ అలాగే భార్య ఉంటారు, బట్ వాటి కూడా అదర్ పీపుల్ దూరంగా ఉంటారు కదా. అప్పుడు నాకు అర్థమైంది, మీతో మనతో ఇంటిమేట్గా మా సొంత బిడ్డల్లాగా, అమ్మలాగా, తమ్ములాగా, అక్కల్లాగా, భర్తలాగా, వదినలాగా ఉండేటువంటి మనుషులు ఎంతమంది ఎక్కువ ఉంటే అది స్వర్గం. ఎక్కడ పడుకున్నా కాదు, ఏం తిన్నా కాదు, అటువంటి మనుషులు ఎంతమంది ఎక్కువ చేయడం స్వర్గం. ఎక్కడ స్వర్గం ఉంటుందంటే అది విజయం. What is happening? What is happening? And having big cars, having price, so much of money, no. The more the people they have around you, who are like your own family, the warmth, the cordial they show, I say that is heaven. And if there is heaven on earth, that is Vijay. బయట ముందు మాట చెప్తానండి. ఇందాక చాలా మంది అమ్మాయిలు అందమైన పువ్వులు ఇచ్చారు. ఫర్ వన్ మూమెంట్ నాకు ప్రశ్న వచ్చింది, పువ్వులు అందంగా ఉన్నాయా, పువ్వులు ఇచ్చిన అమ్మాయిలు అందంగా ఉన్నాయా? అమ్మాయిలకి 1% ఎక్కువ వేసేస్తున్నాను. ప్రస్తుత రోజుల్లో ప్రతి అధ్యాపకుడికి డిజిటల్ ఎడ్యుకేషన్ పై అవగాహన అవసరమని పలువురు వక్తలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ పై 2 రోజుల జాతీయ వర్క్షాప్ను ముగింపు కార్యక్రమం నిర్వహించారు. డిజిటలైజేషన్ వలన టీచర్ల ఉద్యోగానికి ఎలాంటి ప్రమాదం ఉండబోదని, డిజిటలైజేషన్ యుగానికి అనుగుణంగా మారాలని, ఉపాధ్యాయులకు మాత్రం ప్రమాదం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. మెరుగైన బోధనకు సాంకేతికత శక్తి అవసరమని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు గడ్డపై మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మల్కాజ్గిరి గడ్డ కాంగ్రెస్ అడ్డా అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ గడ్డ మీద కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తమ ప్రియతమ నేత, మన ముఖ్యమంత్రి వైలు రేవంత్ రెడ్డి గారిని పార్లమెంటుకు పంపించిన గడ్డ ఇదేనన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అంటేని కాంగ్రెస్ పార్టీకి అడ్డా అన్నారు. రామంతాపూర్ ఎస్వీఎం ఫంక్షన్ హాల్లో పరమేశ్వర్ రెడ్డి నేతృత్వంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఇందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక అదృశ్యమైన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
మాణికేశ్వర నగర్లో నివాసం ఉండే సురేష్ తన భార్య జ్యోతి, కుమార్తె మల్లికతో కలిసి ఉంటున్నాడు. మల్లిక ప్రస్తుతం విద్యానగర్లోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుంది. గురువారం రాత్రి 9 గంటలకు భోజనాలు పూర్తి చేసి ఇంట్లో అందరూ పడుకున్నారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు లేచి చూసేసరికి ఇంట్లో మల్లిక కనిపించలేదు. దీంతో కంగారు పడిన సురేష్ బంధువులు, సన్నిహితులను వాకాబు చేసినా ఫలితం లేకపోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 8 వద్ద ఒక లారీలో 4 వ్యక్తులు అక్రమంగా 36 టన్నుల రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకున్న కీసర పోలీసులు మరికొంతమంది ముఠా సభ్యులు పరారీలో ఉన్నారని పోలీసుల సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న కీసర పోలీసులు వివిధ ఏరియాల్లో చిన్న చిన్న ఆటోల్లో ప్రజల వద్ద నుండి రేషన్ బియ్యం కొనుగోలు చేసి మహారాష్ట్రకి చెందిన ఓ వ్యక్తికి అమ్ముతున్న దళారులు 3 వ్యక్తులను అరెస్ట్ చేసి రేషన్ బియ్యం లారీ స్వాధీనం చేసుకున్నారు కీసర పోలీసులు. కర్ణాటక రాజధాని బెంగళూరులో బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరయ్యారు. దేవరహల్లిలోని ఏరోస్పేస్ పార్కులో 1600 కోట్ల వ్యయంతో 43 ఎకరాల్లో బోయింగ్ సంస్థ ఈ అత్యాధునిక క్యాంపస్ ను నిర్మించింది. అమెరికా వెలుపల బోయింగ్ విమానయాన సంస్థకు ఇదే అతిపెద్ద పెట్టుబడి కాగా ఈ కేంద్రం నుంచి తర్వాత తరం ఉత్పత్తులను, సేవలను అందించనుంది. బోయింగ్ కార్యాలయంలోకి వెళ్లిన ప్రధాని మోదీ అక్కడి ఉద్యోగులతో ముచ్చటించారు. అనంతరం కంపెనీకి చెందిన వివరాలను ఆ సంస్థ ఉద్యోగి మోదీకి వీడియో రూపంలో వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. విచారణను ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పు వెల్లడించింది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. స్కిల్ కేసులో 17A పై ఇటీవల తీర్పు వెలువడిన నేపథ్యంలో కౌంటర్కు సమయం కావాలని చంద్రబాబు తరపున కోర్టుకు హాజరై న్యాయవాదులు గుంటూరు ప్రేరణ, గుంటూరు ప్రమోద్ కుమార్లు సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. దీంతో విచారణను ఫిబ్రవరి 12కు తేదీ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ గడువులోగా ఇరు పక్షాలు తమ వాదనలు లిఖితపూర్వకంగా సమర్పించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి లండన్ షాట్ను సందర్శించారు. అక్కడి నుండి లండన్ అర్బన్ లేఅవుట్ అభివృద్ధిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి లండన్ షాట్ ను సందర్శించారు. అక్కడి నుండి లండన్ అర్బన్ లేఅవుట్ అభివృద్ధిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. 72 అంతస్తుల పైభాగంలో 309 మీటర్ల పొడవు, 1016 అడుగులు ఎత్తు నుండి నిండుగా ఉన్న థేమ్స్ నది లండన్ ఉత్తర వైపు ప్రాచీన నగరంతో ఆధునిక పశ్చిమ భాగాన్ని ఎలా కలుపుతుందో నేలు పరిశీలించారు. నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో ఆద్య కళ మ్యూజియం ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్కృతి అధ్యయన పరిరక్షణ సదస్సుకు సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి హాజరయ్యారు. ఆద్యకళ సేకరించిన 3500 కళాఖండాలను మంత్రి జూపల్లి ఆసక్తిగా తిలకించారు. ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ జయదేవ్ తిరుమల మంత్రికి వాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. యువ పరిశోధకులు, శాస్త్రవేత్తల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రభావవంతమైన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మాదాపూర్లోని ఆవాస హోటల్లో జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యూరో ఆఫ్ షిప్ జెనెటిక్ రిసోర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి వర్క్షాప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మంత్రి కొండా సురేఖకు సాదర స్వాగతం పలికారు. వేదికపై ఆసనులైన మంత్రి గారికి పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు, జ్ఞాపకాలు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పానా అపాకవర్ టైగర్ రిజర్వ్, పానా అబ్బా అమరాబాద్ టైగర్ రిజర్వ్ తమిళంలో రాసిన కదలవన్న మినవలవరప్పు, వనిగా మంత్రమా, పయానలిగియన్ పనుగు పుస్తకాలను మంత్రి సురేఖ ఆవిష్కరించారు. మంత్రి సురేఖ చేతుల మీదుగా పలువురికి సర్టిఫికెట్లు, ప్రైజులను నిర్వాహకులు అందించారు. అనంతరం అడ్వాన్సెస్ ఇన్ షిప్ సిస్టమాటిక్స్, మార్పోలాజికల్ అండ్ మాలిక్యులర్ అప్రోచెస్,
సబ్జెక్టుపై మంత్రి సురేఖ ప్రసంగించారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యూరో ఆఫ్ షిప్ జెనెటిక్ రిసోర్స్ సంయుక్తంగా 2 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ వర్క్షాప్లో భాగస్వామిని అయినందుకు గర్వంగా ఉందని మంత్రి అన్నారు. ఈ వర్క్షాప్కు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలతో పాటు మరెంతో మంది షిప్ సైంటిస్టులు, యువ నిపుణులు హాజరవ్వడం సంతోషాన్నిచ్చిందని మంత్రి తెలిపారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారి ఏపీలో పర్యటించబోతున్నారు. 2 రోజుల పాటు ఏపీలో ఆమె పర్యటించనున్నారు. ఇవాళ రేపు ఆమె పర్యటన కొనసాగనుంది. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె కడపకు చేరుకుంటారు. రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. 21వ తేదీ ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు విజయవాడలో పీసీసీ చీఫ్ గా ఆమె బాధ్యతలను స్వీకరిస్తారు. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు పార్టీ హైకమాండ్ ఏపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. గిడుగు రుద్రరాజు స్థానంలో పీసీసీ చీఫ్ గా నియమించింది. రుద్రరాజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రీడిజైనింగ్తో అంచనాలు తప్ప ఆయకట్టు పెరగలేదని బట్టి మండిపడ్డారు. అదేవిధంగా దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ నిర్మాణ అంచనా వ్యయం 1681 కోట్లు కాగా రాష్ట్ర విభజన జరిగే నాటికి 889 కోట్లు పెట్టారని వివరించారు. ఇందిరాసాగర్ నిర్మాణ అంచనా వ్యయం 1824 కోట్లు కాగా 2014 నాటికి 1064 కోట్లు ఖర్చు పెట్టారని బట్టి వివరించారు. ఈ 2 ప్రాజెక్టులపై 1551 కోట్లు పెడితే 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని, 7 మండలాలు ఏపీకి వెళ్లడంతో 70,000 ఎకరాలు పోను 3.30 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని ఆయన వివరించారు. రీడిజైనింగ్ చేసిన సీతారామ ప్రాజెక్టు అంచనా వ్యయం 13,000 కోట్లు కాగా దానిని 18,500 కోట్లకు పెంచేశారని వివరించారు. సీతమ్మ బ్యారేజ్ అంచనా వ్యయం 4,481 కోట్లుగా చేరిందని, 7 మండలాలు ఏపీకి పోవడంతో శబరి నది పోయిందని ప్రచారం చేశారని, శబరి ఎక్కడికి పోలేదని, కూనవరం దగ్గరే ఉందని బట్టి చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో ఏ ప్రాజెక్టు నీళ్ల కోసం కట్టలేదని, పైసల కోసమే కట్టారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో అవినీతికి బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. అధికారులతో పాటు అందరిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాళేశ్వరంలో అవినీతిపై విచారణకు సిట్టింగ్ జడ్జిని నియమించాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామన్నారు. ఈ అవినీతిని చూస్తుంటే విచారణ కోసం ఎంతమంది జడ్జిలు కావాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతిని చూసి ఇలా కూడా చేయొచ్చా అని నిర్గంతపోతున్నాం. కేసీఆర్, హరీష్ రావు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారని ఆరోపించారు. నిత్యం ఏదో పనిలో వార్తల్లో కనిపించే తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి దుబాయ్ పర్యటనలో భాగంగా ఎంజాయ్ చేస్తున్నారు. గోవా బీచ్లో పారాగ్లైడింగ్ చేసిన ఆయన తాజాగా దుబాయ్ ఎడారిలో డెజర్ట్ బైక్ను నడుపుతూ ఉల్లాసంగా కనిపించారు. కొన్ని రోజుల క్రితమే మేడ్చల్ మున్సిపల్ నేతలతో కలిసి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లిన మల్లారెడ్డి రాజకీయాలను కాసేపు పక్కన పెట్టారు. అక్కడి సందర్శనీయ స్థలాల్లో వ్యవహరిస్తున్నారు. అరబ్బుల తరహాలో తలపాగా చుట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెల్ల దుస్తులు ధరించి డెజర్ట్ బైక్ ను నడిపి ముచ్చట తీర్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంది. సేలింగపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్ని యూత్ కాంగ్రెస్ నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరేలా చూడాలని జోనల్ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని యూత్ కాంగ్రెస్ నాయకులు శిరలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్ ని కోరారు. ఈ మేరకు యూత్ కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. దీంతో స్నేహ శబరీష్ యూత్ కాంగ్రెస్ నాయకులు చెప్పిన సమస్యలు విని పరిష్కరిస్తానని చెప్పారని హామీ ఇచ్చారు. కమిషనర్ శబరీష్ ని కలిసిన వారిలో యువజన కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుర్గం శ్రీహరిగౌడ్, నియోజకవర్గ అధ్యక్షులు సౌందర్య రాజన్, ఉపాధ్యక్షులు దుర్గేష్, జనరల్ సెక్రటరీ సాయి కిషోర్ తదితరులు ఉన్నారు. షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా అపాయింట్ అయిన
స్నేహ శబరి సయ్యద్ గారిని కలవడం జరిగింది. మేడం గారికి షేర్లింగంపల్లిలో ఉన్న ప్రధాన సమస్య షేర్లింగంపల్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కానీ రైల్వే బ్రిడ్జ్ గురించి కానీ వివరంగా చెప్పడం జరిగింది. ప్రజలు ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారో దాని గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారంటీల గురించి కూడా చర్చించడం జరిగింది. ఖచ్చితంగా స్కూల్ని తొందరగా కంప్లీట్ చేసి ఆ 6 గ్యారంటీ లబ్ధిదారులకి ఖచ్చితంగా అవన్నీ అందేలాగా చూడాలి అని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టికి తీసుకురండి, మేము దాన్ని ఖచ్చితంగా రెక్టిఫై చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ. నానాక్రమ్గూడలో ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. సర్వే నెంబర్ 149లో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని 59 జీవో కింద అక్రమంగా రెగ్యులరైజ్ చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం ఆర్థిక లావాదేవీలపై ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రజల అవసరాల కోసం స్థలాలు కేటాయించాలని కోరితే భూములు లేవంటూ చెబుతున్న అధికారులు బ్రోకర్లకు ప్రభుత్వ భూములు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారని, ప్రభుత్వ భూములు కాపాడుతామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడ్డ సొంత పార్టీ నాయకుడు సురేందర్ అనే వ్యక్తిపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు. 59 జీవో కింద రెగ్యులేట్ చేసిన మరుక్షణమే బడా బిల్డర్లకు విక్రయించిన కబ్జాదారుడు వెనుక ఉన్న సూత్రధారులను వెలికి తీయాలన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రత చేపట్టాలని డిమాండ్ చేశారు. చాలా రిప్రజెంటేషన్ వచ్చినాయి, వాటి మీద కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. మరి ఇంత పెద్ద స్కామ్ జరగడానికి కారకులు ఎవరు, దీని వెనకాల బిల్డర్లు ఎవరు, దీనికి సహకరించినటువంటి అధికారులు ఎవరు, వీళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవాలి. డాక్యుమెంట్ తక్షణం క్యాన్సిలేషన్ చేయాలి. ప్రభుత్వం ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. చేసుకోని పక్షంలో పార్టీలకు అతీతంగా మా కార్పొరేటర్ గారు, మేము ఈ స్థానిక ప్రజలందరితో ఇక్కడ ధర్నా చేస్తాం. రెవెన్యూ మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. అసెంబ్లీలో క్వశ్చన్ రైజ్ చేస్తాం. అంతకీ కూడా ప్రభుత్వం సాధించకపోతే కోర్టుకి వెళ్ళి కూడా ఇది క్యాన్సిలేషన్ చేయించి ప్రజలకి ఉపయోగపడే విధంగా, ఒక స్కూల్ కట్టాలంటే ల్యాండ్ లేదంటారు అధికారులు, ఒక హాస్పిటల్ కట్టాలంటే ల్యాండ్ లేదంటారు, ఒక మహిళా మండలి భవనం కట్టాలంటే ల్యాండ్ లేదంటారు, పబ్లిక్ ఎమ్యూనిటీస్కి కావాలంటే ల్యాండ్ లేదంటారు. కానీ ఈ దొంగలకి, ఈ స్కామ్ మాస్టర్లకి, మరి ఈ స్కామ్లో ఉన్నటువంటి బిల్డర్లకి ఈ ల్యాండ్ ఎలా వచ్చింది అనే విషయం కూడా ఒక్కసారి ప్రభుత్వ అధికారులు కూడా ఆలోచన చేయాలి. ఈ స్కామ్లో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా శిక్షించాలి, జైలుకు పంపాలి. ఐటీ, ఈడీ అధికారులు దీని మీద తక్షణం. హైదరాబాద్ బేగంపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. లైఫ్ స్టైల్ బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్ లోని అరోరా బ్యాంకెట్స్ హోటల్ కిచెన్ లో గ్యాస్ సిలిండర్ పక్కన ఉన్న ఆయిల్ కు మంటలు అంటుకొని చెలరేగాయి. బిల్డింగ్ లోని అన్ని దుకాణాలలో ఫైర్ సేఫ్టీ అలారం మోగడంతో భయాందోళనకు గురైన దుకాణదారులు అన్ని షట్టర్స్ మూసేసి బయటకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఘటన స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. సంఘటన స్థలానికి వచ్చిన పంచగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని మంటలను చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం క్యాలెండర్ను ఎమ్మెల్సీ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమీపూర్ రాజు, చైర్మన్ మిద్దెల బాలరెడ్డితో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా రేయన్స్ ప్రాపర్టీస్ డైరీ, గోల్డ్ స్టోన్ స్కూల్ క్యాలెండర్లను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అర్కల అనంతస్వామి, నర్సారెడ్డి శ్రీనివాసరెడ్డి, సాయి యాదవ్, PACS వైఎస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, కార్యదర్శి సయ్యద్ అసదుల్లా, డైరెక్టర్లు జీతయ్య, డప్పు కృష్ణ, మోహన్ నాయక్, మహిపాల్ రెడ్డి, భీమ్రెడ్డి, పార్టీ నాయకులు హనుమంతారావు, మురళీ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్, ప్రదీప్ సింగ్, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా 22వ తేదీన సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సూచించారు. ప్రజలు దేవుని అక్షింతల కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని, రామమందిర నిర్మాణం నిధి సేకరణలో తెలంగాణ అగ్రభాగాన ఉందన్నారు. అక్షింతల్లో రకాలు ఉండవని, రేషన్ బియ్యం అని వక్రీకరించడం తగదని హితవు పలికారు. దైవ కార్యాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. కాంగ్రెస్ వాళ్లు కోరితే బాసుమతి బియ్యం పంపుతామని బండి సంజయ్ అన్నారు. ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు వచ్చిన బెదిరింపు కాల్స్ వ్యవహారంలో మంగళహాట్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా గత 2 రోజుల క్రితం సైతం ఓ వ్యక్తి ఫోన్ చేసి హైదరాబాద్లోనే చంపుతానంటూ ఛాలెంజ్ చేయడంతో అదే విషయాన్ని రాజాసింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ అంశంపై స్పందించిన మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేసి వాటిపై ఆరా తీస్తున్నారు. సెయింట్ జార్జ్ గర్ల్స్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు
మైనర్ డ్రైవింగ్స్ అవగాహన కల్పించారు ఏసీపీ శంకర్రాజు. మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం, చట్ట ప్రకారం నేరమని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అవగాహన కార్యక్రమంలో బేగంపేట ఐఐటి సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కాలేజీ విద్యార్థినులకు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తున్నామని ఏసీపీ తెలిపారు. విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని సూచించారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపవద్దని తెలిపారు. రోడ్డు నిబంధనల ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ఇరువైపులా ఏర్పాటు చేసిన సైనింగ్ బోర్డు సూచనలు సలహాలు పాటిస్తూ సేఫ్టీగా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన సిగ్నల్స్, రోడ్డు ట్రాఫిక్ నిబంధనలు, సిగ్నల్స్ ఎలా ఉంటాయి, ఎలా పాటించాలి అనే అంశంపై ట్రాఫిక్ సిగ్నల్స్ చూపిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జార్జ్ గర్ల్స్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కరోల్ పాల్, కాలేజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Minor driving is very dangerous. Right, please. Silence head from circus. I provide bread and butter to doctors. Stop honking horns unnecessarily. Don't use multitone horns, ear horns, and only use electrical horns. Right, Lord Yama sent you a message in WhatsApp for your safety and our safety. No cell phone while driving on road. No mobile while on road. While on mobile. No mobile while on mobile.